దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ప్రేమించి త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధనలో ఎలాగో మనందరము కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. త్రిత్వం తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చెప్పిన లేఖన భాగాలను మనందరం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలను మనం ధ్యానించి మన జీవితాలకు అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని నేను మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్నపిల్లలైనటువంటి వారిని విడిచిపెట్టొద్దు, మీ ఆధీనంలో ఉంచుకోండి, లేదా నిశ్శబ్దంగా ఉండేలాగా వారిని నియంత్రించమని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద మానవులుగా జన్మించిన మనందరము కూడా కొంతమందిని మన దృష్టిలో మంచివారిని, కొంతమందిని మన దృష్టిలో చెడ్డవారిని మనం ఎంచుతూ ఉంటాం. ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు. అందరూ మంచి వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరి దృష్టిలో. అవునా? మీ దృష్టిలో ఎవరో ఒకరు చెడ్డవారు ఉంటారు, మీ దృష్టిలో ఎవరో ఒకరు మంచివారు ఉంటారు. అలా కొంతమంది మంచివారు అయితే కొంతమంది చెడ్డవారు. అయితే ఏదేమైనప్పటికీ లోకం దృష్టిలో ఎలా ఉన్నా దేవుని దృష్టికి నువ్వు మంచివాడువు, యోగ్యుడువు, ధన్యుడవు, గనుడవు అవ్వాలంటే కొన్ని నైతిక విలువలను మనము పాటించాలి. కొన్ని విలువలను పాటించి లోకంలో జీవించాలి. ఇప్పుడు నువ్వు మంచివాడని ఎందుకంటావు, చెడ్డవాడని ఎందుకంటావు అంటే కొన్ని విలువలు వారు పాటించినప్పుడు అవి నీకు నచ్చి వారిని మంచివారు అంటావు, పాటించలేనప్పుడు వారిని చెడ్డవారని నువ్వు అంటావు. అలాగే దేవుని దృష్టిలో నువ్వు మంచివాడవు లేకపోతే గనుడవు అవ్వాలంటే దేవుడు కొన్ని విలువలను లేకపోతే కొన్ని ఆజ్ఞలను మనకి ఇచ్చాడు. వాటిని మనం పాటించి జీవించినప్పుడు దేవుని ఎదుట మనం యోగ్యులం అవుతాం. అంతే కదండి. దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మనిషి మంచివాడిగా దేవునికి ఇష్టడిగా జీవించాలంటే ఎలా ఉండాలో దేవుడు కొన్ని సూత్రాలను లేకపోతే ఆజ్ఞలను ఇచ్చి వారిని ఆదేశిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీని తన జనాంగంగా ఎన్నుకున్నప్పుడు ఇశ్రాయేలీని నడిపిస్తూ ఆ ప్రయాణ మార్గంలో సీనాయి పర్వతం మీద వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఇశ్రాయేలీలకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాటిని ఆచరించి నడుచుకున్నప్పుడు వారు దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. అలాగే క్రైస్తవులమైన మనకు దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. ఇందులో ఆయన చెప్పిన మాటలను, ఆజ్ఞలను మనం పాటించి జీవించినప్పుడు క్రైస్తవుడు దేవునికి ఇష్టడవుతాడు. ఈ నైతిక విలువలు మనం పాటించాలి. వాస్తవానికి మనం నీతి కథలను లేకపోతే నీతి సూత్రాలను మనుషులు చెప్పడం కూడా వింటాం. మనుషులు చెప్పే నీతి కథలు మనకి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కానీ పాటించకపోవడం మన ఇష్టం. కానీ ఏదేమైనప్పటికీ దేవుని ఆజ్ఞలను పాటించడం వల్ల మనిషికి ఆశీర్వాదము, మానవుడికి దీవెన అనే విషయాన్ని లేఖనం చెప్పింది. ప్రసంగి గ్రంథం 12వ వచనంలో ఒక చక్కని మాటను మనం చదువుదాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమంటే, చెప్పండి. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనగా ఆజ్ఞలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. అర్థమైంది మీకు? మనుషులకు అనగా భూమి మీద పుట్టిన క్రైస్తవులకే కాదట, ఎవరికి? సర్వమానవాళికి అనగా కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా మానవ కోటి అనగా మనుష్య జాతి అంతటికి ఏది విధట? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకున్నట్టే మానవ కోటికి విధి. అందుకని ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా. ఈరోజు క్రైస్తవులమైన మనందరికీ కూడా పరిశుద్ధ గ్రంథము ఎందుచేత ఇవ్వబడిందంటే 40 మంది శిష్యులతో, 40 మంది భక్తులతో
దేవుడు ఆత్మావేశం చేత రాయించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఎందుకు అందించాడంటే ఇందులో ఉన్నవి పాటించుటయే మన విధి. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగాను దేవుని ఎదుట యోగ్యులుగాను నిలవబడగలం. మన ఇష్టానికి వెళ్ళిపోకూడదు. అందుకని చూడండి, సమాజం కూడా చక్కగా క్రమశిక్షణగా ఉండాలనే కొన్ని నియమాలు నిబంధనలు పెడతారు. కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కదా, ప్రభుత్వ ఆజ్ఞలు, ప్రభుత్వ నియమాలు ఉంటాయి. వాటిని ఉల్లంఘించకూడదు. ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. అలాగే దేవుడు కూడా కొన్ని ఆజ్ఞలను మానవ కోటికి ఇచ్చాడు. వీటిని మీరు మీరి బ్రతికితే ఖచ్చితంగా శిక్ష తప్పదు అని ముందుగానే తెలియజేశాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చేతబుచ్చుకొని దాన్ని అనుసరించి జీవించినప్పుడు ధన్యులం అవుతాము. దాన్ని అనుసరించి వెంబడించినప్పుడు ధన్యులం అవుతాము. అందుకనే దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మానవులకు ధర్మశాస్త్రం అనగా ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఎలా ఇవ్వబడ్డాయో అలాగే యేసు ప్రభు వారు మనకి కూడా మనకి 2 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఒకటి, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ప్రేమించాలి. అలాగే మొదటి ఆజ్ఞ వలె రెండవ ఆజ్ఞ కూడా ఒకటి ఉంది. అదేంటంటే నిన్ను వలె. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించవలెను అను ఆజ్ఞలో ఏం నెరవేరుతుందని చెప్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అని ఒక్క మాటలో ఏమవుతుందట అంటే, ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అంతా కూడా, నీ క్రైస్తవ జీవితం అంతా కూడా ప్రేమ లేకపోతే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే ఒక్క మాట మీద నెరవేరుతుంది. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు నీ క్రైస్తవ జీవితం సార్థకం అవ్వాలంటే దేవుని ఎదుట నువ్వు విలువైన వాడుగా, విలువైన దానవుగా, యోగ్యుడిగా, యోగ్యురాలుగా ఎంచబడాలంటే, దేవునికి ఇష్టలుగా మీరు ఉండాలంటే, మీరు మీ క్రైస్తవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే దేవుని ఆజ్ఞలను మీరు పాటించాలి. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను అనే ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతా నెరవేరుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇతరుల ఎడల మన ప్రేమ. ఇతరుల ఎడల మన ప్రేమ ఎలాంటిది? అసలు మనం ప్రేమ కలిగి ఉన్నామా? అసలు ప్రేమిస్తున్నామా? లేకపోతే మనము అసలు ప్రేమే కలిగి లేమా అన్నది ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైన బైబిల్ చెప్తుందో, లోకంలో ఆ ప్రేమ అంతే కొరవడింది. ఆ ప్రేమ లేకపోవడం వల్లే ఈరోజు సమాజం కానీ, సంఘాలు కానీ, కుటుంబాలు కానీ విచ్ఛిన్నమైపోయి పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. భయంకరమైన సంఘటనలు సమాజంలో, బయట ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నామంటే కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు ఆ ప్రేమ లేకపోవటం అనే స్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే సమాజంలో నుంచి సంఘంలోనికి వచ్చింది, సంఘంలో నుంచి కుటుంబంలోనికి కూడా వెళ్ళింది. అందుకే ఈరోజు కుటుంబాల్లో కూడా విచ్ఛిన్నాలు, బంధాలు, బంధుత్వాలు ఏమీ కూడా లేకుండా పాడైపోవటానికి గల కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటమే. ఆ ప్రేమలుంటే బంధాలు బలంగా ఉంటాయి, కుటుంబాలు బలంగా ఉంటాయి, సంఘాలు బలంగా ఉంటాయి, సమాజము బలంగా ఉంటుంది. కానీ ఈరోజు ఆ ప్రేమ కొరబడింది కనుక, ఆ ప్రేమ లేకపోతుంది కనుక ఈరోజు మనుషుడికి దూరం పెరిగిపోతుంది. మనుషుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, ఈరోజు సమాజం మధ్య, అలాగే దేశాల మధ్య కూడా దూరం పెరిగిపోతుంది. ఎందుకనంటే ప్రేమ లేకపోవటమే ప్రధానమైన కారణము. ఆ ప్రేమను కలిగి ఉండమని దేవుడు చెప్తుంటే, పొరుగువాడిని నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని లేఖనం చెప్తుంటే మనం అలాగ ప్రేమించలేని స్థితిలో ఉన్నాం కనుక ఈరోజు అపవాది మన కుటుంబాల దాకా వచ్చాడు కనుక ప్రేమ లేని స్థితిలో ఉండి లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద ప్రేమను పెంచుకొని
మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. దేవుడి ఎదుట యోగ్యులుగా నిలవలేకపోతున్నాం. దేవుడు ఇష్టపడిన వారిగా మనం జీవించలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే మనకు ప్రేమ లేకపోవటమే. అందుకని ఈరోజు చదువుకున్న లేఖనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానం చేద్దాం. చదువుకున్న సువార్త పాఠ్యభాగాన్ని మనం చూసినట్లయితే లోక సువార్త 16వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతాం. అమ్మా, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై. గమనించండి, ఇక్కడ ఇద్దరు మనుషులను లేఖనం చూపిస్తుంది. ఒకరెవరు? లాజరు, ఇంకొకడు ధనవంతుడు. ఇక్కడ ధనవంతుడి పేరు చెప్పలేదు, కానీ దరిద్రుడి యొక్క పేరు చెప్పాడు. అంటే చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఏ సంఘటన అయినా ఒకవేళ ఇది ఉపమానం కాదు, ఉపమానం అయితే పేర్లు ఉండవు కదా. కథ అనుకోండి, కథలో మనము ఒక రాజు ఉన్నాడు అని చెప్తాం. కానీ నిజం కాబట్టి ఖచ్చితంగా లాజరు అనే పేరును యేసుప్రభు గారు సంబోధిస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఘటనలో లాజరు, ధనవంతుడు, ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నాడు. అయితే లాజరును చూడగానే కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి ఈ లేఖనాన్ని బట్టి. ఏంటి? లాజరు దరిద్రుడు. మొట్టమొదటి ఎవరు? లాజరు దరిద్రుడు. రెండవది, లాజరుకి ఆరోగ్యం బాగోలేదు కదా. దరిద్రుడు, ఆరోగ్యం బాగోలేదు, అలాగే ఆకలితో అలమటించున్నాడు. అంటే తినటానికి లేని స్థితిలో ఉన్నాడు. ఇంకొకటి, తనకి ఇల్లుందా? ఎందుకు లేదు? ఇల్లు లేదు అంటే తన దగ్గర ఏమీ లేదు కనుక అక్కడ ఎక్కడ ఉంటున్నాడట? ధనవంతుడి ఇంటి వాకిట ఉంటున్నాడు. అంటే గృహం లేదు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, దరిద్రునిగా ఉన్నాడు. ఇవన్నీ మించి తనకి ఎవ్వరు కూడా లేదు. ఒంటరిగా ఉన్నాడు. కుటుంబము లేదు, ఒక్కడే ఉన్నాడు. వేదన, ఒక పక్క వేదన, శ్రమ, బాధ. ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దరిద్రుడు. తినటానికి లేదు, చక్కని ఆరోగ్యం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా తోడు లేడు. ఇది లాజరు పరిస్థితి. లాజరుకి వ్యతిరేకంగా ఉన్న ధనవంతుడి పరిస్థితి ఏంటో చూద్దాం. ధనవంతుడు ఏం చేస్తున్నాడట? చదవండి. ధనవంతుడు 17వ వచనం 18వ వచనం చదవండి అమ్మా. ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము ఎలాగట? బహుగా సుఖపడుచుండు. అంటే మీరు గమనించాలి, ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడంటే సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది, ప్రతిదినము సుఖపడుచుండెను, విలువైన వస్త్రాలు ధరించుకుంటున్నాడు, మంచి పెద్ద భవనం ఉంది, మంచి ఇల్లు ఉంది. చూడండి, లాజరుకి ఏమి లేవో అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ధనవంతుడి దగ్గర ఏముంది? ధనం ఉంది, అలాగే మంచి ఇల్లు ఉంది, విలువైన వస్త్రాలు. ఊదా రంగు వస్త్రాలు అంటే ఆ కాలంలో రాజులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు ధరించేవారు. అంటే విలువైన వస్త్రాలు, కాస్ట్లీ డ్రెస్సెస్. అంటే మంచి విలువ కలిగిన, కొంతమందే ధరించగలిగిన వస్త్రాలను ధరిస్తున్నాడు. ప్రతిదినము, అక్కడ చాలా స్పష్టంగా రాశాడు, ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. అంటే విందులు, వినోదాలు, స్నేహితులు, బంధువులు, అంటే మంచి పెద్ద కుటుంబం కూడా ఉంది. లాస్ట్లో చివరి మాట మనం చదువుతాం కదా, నాకు 5గురు. అంటే కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం, ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అలాగే విలువైన వస్తువులు ఉన్నాయి, విలువైన ఇల్లు ఉంది, విలువైన ఆహారం ఉంది, విలువైన కుటుంబం ఉంది. ఇద్దరికి వ్యత్యాసం తేడా చూడండి. ఒక పక్కేమో లాజరు దగ్గర ఏమీ లేవు,
ఇటుపక్కేమో ధనవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ధనవంతుడు లాజరు ఎవడో కూడా గుర్తుపట్టట్లేదు, ఎవడో కూడా చూడటానికి కనీసం ప్రయత్నం చేయలేదు. లాజర్ని కనీసం ఒక మనిషిగా కూడా చూడలేదు ధనవంతుడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడట? అబ్రహాము రొమ్మున ఆనుకొని సేద తీరుతున్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు. అయితే ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడిను. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడట? పాతాళంలో కాల్చబడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మనందరం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భూమి మీద మానవుల మధ్య వ్యత్యాసం అనేది ఉందా? ఒకరు ధనవంతులైతే ఒకరు పేదవారు ఉంటారు, ఒకరు గొప్పవారు అయితే ఒకరు అల్పులు ఉంటారు కదా. ఒకరు బలవంతులైతే ఒకరు బలహీనులు ఉంటారు, ఒకరు ఆరోగ్యవంతులైతే ఒకరు అనారోగ్యవంతులుగా ఉంటారు. ఇలా అనేక రకాల వ్యత్యాసాలు మనుషుల్లో ఉన్నాయి. అయితే నువ్వు అల్పుడు అని, అనారోగ్యంతో ఉన్నావని, నీ దగ్గర ధనం లేదని, బలం లేదని నిన్ను తక్కువగా చూసేది మనుషులే తప్ప దేవుడు నిన్ను చూడడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ధనం ఉంటే గొప్పవాడని లోకంలో అనిపించుకోవచ్చు, కానీ దేవుని కనిపించుకోలేవని లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. నీ దగ్గర మనుష్యుల దృష్టిలో నువ్వు అల్పుడు అవ్వచ్చు, గొప్పవాడు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో గనులేమి, అల్పులేమి, స్త్రీలేమి, పురుషులేమి ఎవరైనా కూడా సమానమే అని ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ధనవంతుడు తనకున్నదానిని బట్టి సంతోషించుచు తన పొరుగువాడి స్థితి ఏమైందో కూడా ఆలోచించే స్థితిలో లేకుండా ప్రతిదినము బహుగా సుఖించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే తన స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో విందులు వినోదాలు చేసుకుంటూ తన ధనాన్ని ఆయన అనుభవిస్తూ సంతోషిస్తున్నాడు తప్ప లోకంలో లేకపోతే పొరుగువాడి జీవితంలో, పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందన్నది అతనికి అవసరం లేనట్టుగా జీవించాడు. అందుకనే మీరు గమనిస్తే వారిరువురు కూడా చనిపోయిన తర్వాత వారి స్థితిగతులు మారటం మనం గమనిస్తున్నాం. వారి పరిస్థితులు మారిపోయి, అబ్రహాము రోగుకేమో ఈ పేదవాడు దరిద్రుడైన లాజరు వెళితే పాతాళంలో అగ్నిగుండంలోనికి ధనవంతుడైనటువంటి వాడు వెళ్ళటం మనం చూస్తున్నాం. ఎందుకు అలా వెళ్ళారు అని అంటే, గమనించండి, భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు గర్విస్తూ, నీకంటే అల్పులైనటువంటి వారిని నువ్వు లెక్క చేయకుండా, నీకంటే తక్కువగా ఉన్న వారిని నువ్వు కనీసం ప్రేమించకుండా, వారి వైపు కూడా చూడకుండా, వారి అవసరాల అక్కర్లు కూడా నువ్వు గ్రహించకుండా, నువ్వు ఈ లోకంలో నీ సుఖాలు, సంతోషాలు, స్వలాభం కోసం నువ్వు ఆలోచించి బ్రతికితే ఖచ్చితంగా దేవుని తీర్పులో నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. అందుకే ధనవంతుడైనటువంటి వాడు ఈ పేద లాజరుని, కనీసం దరిద్రుడైన లాజరుని మీరు ఆలోచన చేస్తే ప్రతిదినము సుఖాన్ని అనుభవించాడట, ప్రతిదినము సంతోషించాడట. అంటే స్నేహితులను పిలిచి విందులు పెట్టుకున్నాడు, వినోదాలు చేసుకున్నాడు, కానీ ఆ వాకిట పడి ఉన్న ఆ లాజరుని చూడలేకపోతున్నాడు ధనవంతుడు. ప్రతిరోజు అంతమందిని పిలిచి భోజనం పెట్టే ఈ ధనవంతుడు ఈ లాజరుని పిలిచి ఒక్క పూట భోజనం కూడా పెట్టలేని స్థితి. అందుకే స్పష్టంగా రాశాడు, ధనవంతుడి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలతో లాజరు ఏం చేసుకుంటున్నాడు? కడుపు నింపుకుంటున్నాడు. అంటే ఎంత దీనస్థితిలో ఉన్నాడో, ఆ వాకిటే ఉన్నాడు, ఆ ఇంటి ముందే ఉన్నాడు, కానీ ఈ లాజరుని చూడలేకపోతున్నాడు ధనవంతుడు. తన స్నేహితుల్ని చూస్తున్నాడు, తన బంధువులనే చూస్తున్నాడు, తనకి సంతోషం కలిగించే వాటినే కోరుకుంటున్నాడు. అందుకే మనం గమనించాలి, ఈరోజు లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నా మనకంటే అల్పులైన వారిని మనం చూడాలి, అల్పులైన వారిని మనం ప్రేమించాలి. అందుకనే దేవుడి వాక్యము దేని మీద నెరవేరుతుందట? నీ ఆత్మీయ జీవితము దేని మీద సంపూర్ణమవుతుందట? ధర్మశాస్త్రము దేని మీద నెరవేరుతుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక్క మాటలో నీ జీవితం సార్థకం అవుతుంది. కానీ ఈ ధనవంతుడు ఆ పొరుగు వాడిని, ఆ బీదవాడిని
ప్రేమించలేకపోతున్నాడు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, అమ్మా పరదేశినైంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరినైంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినైంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటుంది, మీరు అక్కడికి వచ్చితిరి. గమనించండి, యేసుప్రభువు వారు మాట్లాడుతుంటున్నాడు, రాజుగా అధిపతిగా యేసుప్రభువు వారు మాట్లాడుతుంటున్నాడు, నేను ఎలా ఉన్నాను? ఆకలి కొని ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, దాహము కొని ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించారు, దిగంబరినై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రములు ఇచ్చారు. అంటే మీరు గమనించండి, నా కింద వారు అడుగుతారు, ప్రభువా నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలి కొని ఉన్నావు, నీకు మేము ఎప్పుడు ఆహారం పెట్టామని అడుగుతున్నారు. యేసు ప్రభు వారు ఇక్కడ పేదవాని స్థానంలో తనని ఉంచి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. ఎవరిని? పేదవాని స్థానంలో, దరిద్రుని స్థానంలో యేసు ప్రభు వారు తనని ఊహించి మాట్లాడుతున్నారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మనలను ఐశ్వర్యవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, మన కొరకు మన పాప జీవితంలో నుండి మనం రక్షించబడి ఆయన వారసులుగా పరలోకంలో ఐశ్వర్యవంతులుగా ఉండుటకు మనము అర్హులు అవ్వాలని ఆయన తన ఐశ్వర్యాన్ని విడిచి, తన పరలోక భోగాన్ని, భాగ్యాన్ని విడిచి ఈ భూమి మీద దరిద్రునిగా, దీనునిగా, అల్పునిగా ఆయన జన్మించాల్సి వచ్చింది. అంటే మీరు గమనించండి, పొరుగు వాడిని ప్రేమించట్లో క్రీస్తు చూపిన మాదిరి ఎంత గొప్పదో. అందుకే ఆయన కూడా అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించవలను అనేదే నీ జీవితానికి ప్రాముఖ్యము, ప్రాధాన్యము. దాని మీదే నీ ఆత్మీయ జీవితం నెరవేరుతుంది. అది లేనప్పుడు నువ్వు ఎంత గొప్పోడువైనా కూడా అనవసరం. ఇక్కడ ధనవంతుడు ఎంత గొప్పోడు అంటే అక్కడ రాసిన మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రతిదినము సుఖం అనుభవించే ధనవంతుడు అంటే ఎంత గొప్పవాడో చూడండి. కానీ తన స్థితిగతులు ఎలా మారిపోయాట చనిపోయిన తర్వాత, కనీసం అతని ముఖాన్ని కూడా మరి చూడటానికి మరి అబ్రహాము కానీ, రోమను అనుకున్న లాజరు కానీ ఇష్టపడట్లా కదా. అంటే మనం గమనించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడానగా ఎలా ప్రేమించాలట, ఎలా ప్రేమించాలి? ఇక్కడ యేసుప్రభు అంటాడు కదా, నేను ఆకలిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా దేవుడు ఒక మంచి స్థితిని ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఇవ్వకపోయి ఉంటే మీరు ఇచ్చిన వాళ్ళందరూ లోపల కూర్చుంటారు, ఎవరి వాళ్ళందరూ కూడా గేట్ దగ్గర కూర్చుంటారు కదా. ధనవంతుడిలాగా మిమ్మల్ని ఉంచాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ పేదవాడు దరిద్రులాగా ఉంచితే ఎక్కడ ఉంటారు మీరు? టౌన్స్లో, సిటీస్లో చర్చిల ముందు, చర్చి లోపల అందరూ కూడా విలువైన వారు, ధనవంతులు, ఉద్యోగస్తులు ఇలాంటి వారు కూర్చుంటే చర్చి గేట్ బయట ఎవరుంటారు? అడుక్కునేవారు, బేదలు, ఇలాంటి దరిద్రులైనటువంటి వారు, కుష్ఠ రోగులు, వారందరూ కూడా ఎక్కడ కూర్చుంటారు? గేట్ బయట కూర్చుంటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఒక మంచి స్థితిలో ఉంచాడు కాబట్టి ఇక్కడ ఉన్నారు కదా. అయితే ఇప్పుడు మీకు ఆకలిగా ఉంటే, మీరేం చేస్తారు? మీకు ఆకలిస్తుంది బాగా, ఏం చేస్తారు చెప్పాలి. దేవునికి స్తోత్రం. మీకు ఆకలి వేసింది, ఏం చేస్తారు? ఆరాధన అయిపోగానే గబగబా ఇంటికి వెళ్ళి పెట్టుకొని తింటారా? సరే, మీకు అనారోగ్యం వచ్చింది, వెళ్తూ పడిపోయారు, ఏం చేస్తారు? వెంటనే మీరు లేవగలిగిన స్థితిలో ఉంటే లేస్తారు, లేదా ఎవరైనా సహాయం అందిస్తే మీ ఆరోగ్యం బాగుపడినట్టు ఎంతైనా ఖర్చు చేసుకుంటారు మీరు కదా, చేసుకొని బాగుపడతారు మరలా. సరే, మీరు కట్టుకున్న బట్టలు పాడైపోయి ఏం చేస్తారు? మీరు కట్టుకున్న బట్టల మీద బురద పడి పాడైపోయి అనుకుంటాం. ఏం చేస్తారు? గబగబా ఇంటికి వెళ్ళి ఒక మంచి వస్త్రాన్ని తీసుకొని పట్టుకుంటారా? అంటే మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారు? పర్వాలేదు, ఆకలి వేస్తుంది, పర్వాలేదు, ఆకలే కదా, 2 రోజులు 3 రోజులు తర్వాత తిందాం అనుకుంటారా?
ఒక 3 రోజుల తర్వాత తిన్నామని అనుకుంటారా? వారం రోజుల తర్వాత తిన్నామని ఆకలే కదా అనుకుంటారా? అనారోగ్యం వచ్చి రోగంతో బాధపడుతున్నారు. ఆ రోగమే కదా, ఆరోగ్యమే కదా, పోతే పోనీ తర్వాత చూసుకుందాం అని అనుకుంటారా? ఎందుకు అనుకోరు? మిమ్మల్ని మీరు అంతగా ప్రేమించుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఎంత ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించమంటున్నాడు. ఇది జరుగుతుందా? మన దగ్గర అసలు జరగదు కదా, మనం అసలు ఒప్పుకోం కదా, అది మనం అసలు జరగనేమో అసలు, అవునా? ఎందుకంటే మన పొరుగువాడు అంటే మనకు అసలు ఇష్టం ఉండదు, మన సహోదరుడు అంటే మనకి ఇష్టం ఉండదు. ఈరోజు కుటుంబాలు పాడవటానికి, లేకపోతే సంఘాలు పాడవటానికి, విశ్వాసులు పాడవటానికి గల కారణం ఏంటంటే ప్రేమ లోపించటమే. అందుకనే సంఘాలు లేకపోతే కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి, విడిపోతున్నాయి, ముక్కలైపోతున్నాయి. కుటుంబాలు అన్నదమ్ముల మధ్య ఉండదు, అక్క చెల్లెల మధ్య ఉండదు, బంధువుల మధ్య ఉండదు, ఇరుగు పొరుగు వారి మధ్య కూడా ప్రేమ లేకపోతుందంటే వాస్తవానికి కారణం ఏంటంటే ప్రేమ లోపించటమే. అది ఉంటే ఇలా ఉండవు. ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి, ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి. ఒకడు ఇల్లు కట్టుకుంటున్నాడంటే చుట్టుపక్కల వారు అందరూ కూడా సహకరించేవారు కదా. వెట్టి పని అని అంటారు, కొన్ని పల్లెటూరులో కూడా కొంతమంది పాటిస్తారు. వెట్టి పని అంటే ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చి అతనికి సహకరిస్తారు, అతని ఇల్లు కట్టి పెడతారు. అలాగే ఇంకొక ఇంట్లో ఎవరికైనా అవసరమైతే ఆ ఇంట్లో ఏ అవసరమో మిగిలిన వారందరూ కూడా చేసి పెడతారు. ఇది ఒకప్పటి బంధాలు. రక్త సంబంధం ఉండక్కర్లా, కానీ అలా కలిసి పనిచేసుకున్నాం. ఈరోజు ఒకరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటాడంటే మన కళ్ళల్లో నుంచి కారిపోతుంటారు రక్తం. చూడగలమా మనం? ఎవడైనా ఇల్లు కట్టుకుంటే ఏమండి? ఎవరికైనా మంచి ఉద్యోగం వచ్చి ఆర్థికంగా బలపడుతున్నాడంటే అసలు చూడగలమా? బయటికి చల్లగా కనిపిస్తుందా, లోపల కాలిపోతుంటాం కదా. లోపల మాడిపోతుంటే లోపల అవయవాలన్నీ, గుండె ఇవన్నీ మాడిపోతుంటాయి, మనకి చూడలేము మనం. అంటే ఎందుకట? ఏ లోపించిందట ఇక్కడ? ప్రేమే. నిన్ను వల్లే నీ పొరుగువారిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఒకవేళ నీ పక్కింటి వారి పిల్లలు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళారు, లేదా వారు బాగా చదువుతున్నారు, నీ పిల్లలు చదవట్లేదు అనుకోండి, ఎవరు తప్పు? నువ్వేం చేస్తావు? నీ పిల్లల తప్పుని, లోపాన్ని ఎత్తుకోకుండా ఆ పక్కింటి వారి పిల్లల మీద నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తుంటావు. అదే నీ దగ్గర ఉండేది. అంటే ఎందుకంటే ప్రేమ ఉండదు కాబట్టి నీ దగ్గర. వాస్తవానికి దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుని ఎదుట నువ్వు విలువైన వాడిగా నిలబడాలంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్నెంత ప్రేమించుకుంటున్నావో, నీకు ఆకలి అయినప్పుడు నువ్వు ఎంత విలువైన ఆహారం తింటావు. ఏది పడితే తినేస్తావా? ఆకలి తీరాలని, ఏమండి? ఆకలి తీరాలని ఏది పడితే తింటావా? అమ్మో, ఆరోగ్యం అని నువ్వు ఎలా ఆలోచిస్తావు? నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు? అలాగే నీ పొరుగు వాడిని ప్రేమించినప్పుడే నువ్వు దేవునికి విలువైన వాడు, విలువైన దానవు. అలా కానప్పుడు నామకార్థ క్రైస్తవునిగా ఉండిపోతావు. ఈ ధనవంతుడు ఎలాగైతే చివరి దశలో దేవుని ఉగ్రతకు లోనైపోయాడో అలాంటి స్థితిలో నువ్వు పడతావు. అందుకనే దేవుని వాక్యం ముందుగానే హెచ్చరిస్తుంది, నిన్ను వలె నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ ధనవంతుడు ప్రేమించలేకపోయాడు. అందుకే మీరు గమనించండి, నీ దగ్గర నా దగ్గర భేదాలు ఉంటాయి కానీ దేవుని దగ్గర భేదాలు లేవు. దేవుని దగ్గర అందరూ సమానమే కాబట్టి ఆయన ఏమంటాడు? ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యములో మనము పాలిభాగస్తులు ఉన్నట్లు, మనందరము ఐశ్వర్యవంతులు ఉన్నట్లు ఆయన ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడు. అయితే మరణమైన తర్వాత పరిస్థితి అర్థమవుతుంది మనుషులకి. ఇక్కడ పరిస్థితి ఎలాగ అర్థమైంది చూడండి. మరి ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట? లోకంలో ధనాన్ని ప్రేమించాడు, దేవుడిని ప్రేమించలేకపోయాడు, పొరుగువాడిని ప్రేమించలేకపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ దరిద్రుడు భూమి మీద శ్రమ అనుభవించి ఆకలిని ఎన్నో ఇబ్బందులు పడి కనీసం పొరుగువాడి చేత ప్రేమించబడటానికి కూడా అర్హుడిగా లేనటువంటి ఈ బీద లాజరు ఏమయ్యాడట? దేవుని ఐశ్వర్యములో పాలిభాగస్తుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. అది యేసుప్రభువు అంటాడు, నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దిగంబరి అయినప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు, నేను దప్పికొన్నప్పుడు మీరు నాకు దప్పికి ఇచ్చారు, రోగిని ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించారు, చెరసాల్లో ఉన్నప్పుడు మీరు అక్కడికి వచ్చారు. నువ్వెప్పుడు అలా ఉన్నావు ప్రభా, మేమెప్పుడు నీకు ఇచ్చాం ప్రభా అని వారు అడిగినప్పుడు
40వ వచనం అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో, 40వ వచనం 25వ అధ్యాయం మత్తయి సువార్త. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక. ఇప్పుడు మీకు అర్థమైందా దేవుని ఉద్దేశం ఏంటో? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్టే. అందుకనే మన లోకంలో చాలా మంది మనం నేర్చుకునే మాట ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. అంటే మనుషులకు సేవ చేస్తే దేవునికి చేసినట్లే అని మనము మాట్లాడుతున్నాం. కానీ మనుషులకు చేయటానికి వెళ్తామా? అల్పులైన వారిని పట్టించుకుంటామా? ధనవంతుడు తన వాకిట పడి ఉన్న ఈ లాజరుని ఎలాగైతే చూడలేదో, మన కళ్ళ ముందు కూడా చాలా మంది అవసరతలో ఉన్నా కూడా మన స్వలాభం కోసం, మన ఇబ్బంది లేకపోతే మన అవసరతను మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోతాం. కానీ వాడు ఏ స్థితిలో ఉన్నాడు అన్నది ఏ మాత్రం కూడా మనం ఆలోచించలేము. ఒకసారి గమనించండి, ఇలాగే నువ్వు బ్రతికితే, దేవుడు నీకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి సంతోషిస్తూ అలాగే నువ్వు జీవిస్తే, ఒక దినము పరలోకంలో ధనవంతుడు వలె నీ స్థితి మారిపోతుందేమో. దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళలేవేమో అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి మీరు చేసినందున నాకు చేసినట్టే, నాకు చేసినట్టు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను అనే మాట అక్కడ వాడాడు. ఒకడు వస్త్రహీనుడై ఉన్నప్పుడు మీరు బట్టలు ఇచ్చారు, ఒకడు ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారం ఇచ్చారు అని అనట్లా. ఏమంటున్నాడు? నేను అనే మాట వాడుతున్నాడు. అంటే అక్కడ నాకు చేస్తున్నట్టే, ప్రతిదీ మీరేం చేసినా నాకు చేసినట్టే. అందుకనే అల్పులైనటువంటి వారిని మనం గమనించాలి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిని బట్టి నువ్వు గర్వించి అతిశయపడితే ధనవంతుడి వల్లే నువ్వు మారుతావేమో. అందుకనే నీకు ఏ స్థితి ఇచ్చినా దేవుడు ఆ స్థితిలో నిన్ను పరీక్షిస్తాడు. మన దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడి దగ్గర మోకరించి ప్రార్థిస్తుంటాం. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత కూడా నిన్ను పరిశీలిస్తాడు. దేవుడు నీకు ఏదైనా ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎలా ఉన్నావు అన్నది పరీక్షిస్తాడు. ధనవంతుడిని కూడా ఈరోజు భూమి మీద ధనవంతులు చాలా మంది ఉన్నారు. అందరినీ దేవుడు పరీక్షిస్తాడు. ఇక్కడ వాస్తవానికి ధనవంతుడిగా ఉండుట తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండుట తప్పు. ధనవంతుడిగా ఉండుట తప్పు కాదు, ధనాపేక్ష కలిగి ఉండుట తప్పు. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కాబట్టి గమనించండి, నువ్వు దేవుని ఆజ్ఞలను వెంబడిస్తే, ఆయన ఆజ్ఞలో ప్రధానమైనది ఇదే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని. మనం ఏం చేస్తామంటే, ఇక్కడ కూర్చున్న వారందరికీ దేవుడు అంటే ఇష్టమా లేదా? దేవుడు ప్రేమిస్తున్నారు మీరు అందరూ? ప్రేమించే వాళ్ళ చేతులు ఎత్తండి. కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు ప్రేమించలేని వాళ్ళు, దేవుడిని ప్రేమించడం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు దేవుణ్ణి ప్రేమించేవారే కదా మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి పొరుగు వాడిని ప్రేమిస్తున్నారా? ఏమంటే నిజంగా చెప్పండి. వాస్తవానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆలోచించి, నేను ఒకసారి మీకు చెప్పాను, ఈ పక్క ఇల్లు ఎదురిల్లు వెనకిల్లు అన్ని ఇల్లు చూస్తే ఎవడో ఒకడు మీకు నచ్చలేని ఉంటాడు ఖచ్చితంగా కదా. ఇందాక చెప్పిన కారణాలే ఉంటాయి, ప్రత్యేకమైన కారణాలే ఉండవు. వాళ్ళ పిల్లలు బాగుంటే నీ పిల్లలు బాగోకపోతే నీకు బాగా, నీ ఇంటికంటే వాళ్ళ ఇల్లు బాగుంటే నీకు బాగా కదా. అలా అనేక రకాలుగా నీకు మనుషులను నువ్వు దేశిస్తున్నావు. కానీ వాస్తవానికి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే నువ్వు ఈ పొరుగు వాడిని ప్రేమించగలుగుతున్నావా? ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతావా? చెప్పగలవా? అందుకే దేవుని వాక్యం అంటే పత్రిక పాఠ్య భాగాన్ని ఒకసారి చదువుతాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పలేరు, ఎందుకంటే మీ పొరుగువాడిని మీరు ప్రేమించట్లేదు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ పొరుగువాడిని ప్రేమించకపోతే దేవుడు కూడా నువ్వు ప్రేమించలేదంటే నువ్వు అబద్ధికుడివి. ఇక్కడికి వచ్చి అబద్ధం ఆడుకో. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనం అబద్ధం ఆడుకో.
దేవుడిని ప్రేమిస్తున్నానంటే ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కానీ పొరుగువాడిని ప్రేమించగలుగుతున్నావు అని అంటే మనము చెప్పలేకపోతున్నాం. కానీ పొరుగువాడిని ప్రేమిస్తేనే దేవుడిని ప్రేమించినట్టని యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే లేఖనం జ్ఞాపకం చేస్తుంది, తాను చూచుచున్న సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుణ్ణి ఎలాగో ప్రేమిస్తాడని యోహాను భక్తుడు అడుగుతూ ఉన్నాడు. అబద్ధికులము మనము అని అంటున్నాడు. ఎందుకనంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి పొరుగువాడిని ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. ధనవంతులుగా ఒకవేళ దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి మనకంటే అల్పులైనటువంటి వారిని మనము తృణీకరిస్తున్నామేమో, వారిని చేత్కరించుకుంటున్నామేమో, వారిని అసహించుకుంటున్నామేమో. అదే నీకు ప్రమాదం అని ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ధనవంతుడు తనకున్న దాన్ని బట్టి ఈ దరిద్రుడైన లాజరును చేత్కరించుకున్నాడు. కనీసం ఒక పూట భోజనం పెట్టడానికి కూడా అర్హుడు కాదా లాజరు? అంతగా చేత్కరించుకోవడానికి గల కారణం ఏంటంటే తనకున్న ధనం, తనకున్న స్థితి, తనకున్న సుఖం, తనకున్న ఆరోగ్యం, ఇవేవి లాజరు దగ్గర లేవు కాబట్టి లాజరుని చేత్కరించుకున్నాడు. ఈరోజు నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో, నీ దగ్గర ఉన్నదని ఇంకొకటి దగ్గర లేదని దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే అదే నీకు పాపంగా, అదే నీకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి గమనించండి, ధనవంతుడిగా ఉండుట తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండుట ప్రమాదము. దేవుడు మనకి అవసరానికి, మన అవసరాలు తీరటానికి వస్తువులు ఇస్తూ ఈ అవసరాలకి ఈ వస్తువులను వాడుకోమంటాడు. నీకు ఆదరించడానికి, ప్రేమించడానికి, ఓదార్చడానికి మనుష్యులను ఇస్తున్నాడు దేవుడు. అయితే ఈరోజు లోకం ఎలా మారిపోయిందంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఒకప్పుడు మనుషులను ప్రేమించేవారు, వస్తువులను వాడుకునేవారు. అందుకే మీరు ఉమ్మడి కుటుంబాల్లో మీరు చూసారా, ఉమ్మడి కుటుంబాల్లో 4-5 కుటుంబాలు ఉండేవి. 4-5 కుటుంబాల్లో ఒక 20 మంది 15 మంది ఉండేవారు. 20 మంది 15 మందికి ఒకటే పొయ్యి, అవునా? ఒకవేళ నిజంగా కొంచెం డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో ఏంటి, ఒకటే ఫ్రిడ్జ్, ఒకటే ఫ్రిడ్జ్, ఒకటే వస్తువు ఏదైనా సరే, అవునా? కానీ ఈరోజు ఆ 20 మంది కూడా ఇది మాది, ఇది మాది, ఇది మాది అని అనుకునేవారు. కానీ ఈరోజు కుటుంబాలు ఎలా విడిపోయాట? చిన్న కుటుంబాలుగా విడిపోయాయి కదా. ఈ కుటుంబాల్లో మనుషులకు, కుటుంబానికి ఒకటి, ఇది మాది, ఇది మాది అనే పొసెసివ్నెస్ వచ్చింది మనలో. ఆ పొసెసివ్నెస్ వల్ల మనం ఏం చేస్తున్నామంటే, ఒకప్పుడు మనుషులను ప్రేమించి వస్తువులను వాడుకున్న మనం ఈరోజు వస్తువులను ప్రేమించి మనుషులను వాడుకుంటున్న అవసరానికి. అందుకే మనుషులు అవసరం వరకే వాడుకుంటారు అందరూ. వస్తువులను విలువగా చూస్తాం. అందుకే మనకు బంగారం అంటే ఇష్టం, ఆస్తులంటే ఇష్టం, ఇళ్ళంటే ఇష్టం, పొలాలంటే ఇష్టం, ఇంకా విలువైన వస్తువులంటే ఇష్టం. కానీ మనుషులంటే ఇష్టం ఉండదు. మనుషులంటే ఇష్టం ఉండట్లేదు. ఎందుకనంటే మనం మనుషులను వాడుకుంటున్నాం, వస్తువులను ప్రేమిస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, వస్తువులను వాడుకోండి, మనుషులను ప్రేమించండి. ఆ ప్రేమ ఎందుకు లేదంటే ఈరోజు ధనాపేక్ష మనలో భయంకరంగా ఉండడం వల్ల, ఆ ధనాపేక్ష చేత మనం ఏం చేస్తున్నామంటే మనుషులను చులకన చేస్తున్నాం, తృణీకరిస్తున్నాం. ధనవంతులైనటువంటి వారు చాలా మంది ఈ స్థితిలో ఉన్నారు. అందుకని దేవుడు అంటాడు, యేసు ప్రభు వారు, ఒంటి సూది మధ్యలో ప్రవేశించుట జరుగుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట దుర్లభము. ఇక్కడ ధనవంతుడు అనగా ధనాపేక్ష కలిగిన వాడని దాని అర్థం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మీరు అందుకనే గమనించినట్లయితే యేసు ప్రభు వారు మార్గ మధ్యలో వెళ్ళిపోతుంటే ఒక సుంకరి జక్కయ్య యేసు ప్రభు వారిని చూడాలని ఆశపడతాడు. ఆ జక్కయ్య ఏం చేస్తాడంటే, పొట్టివాడు కనుక చూడలేక, జన సమూహంలో చూడలేక ఒక చెట్టు మీద నుంచి యేసు ప్రభు వారిని చూడటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఆగి యేసు ప్రభు వారు జక్కయ్యతో మాట్లాడతారు. జక్కయ్య, చెట్టు దగ్గర నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నప్పుడు జక్కయ్యకి ఆ ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే జక్కయ్య బహుశా వాస్తవంగా జక్కయ్య ఎవరు? సుంకరి
పన్ను వసూలు చేసేవాడు. పన్ను వసూలు చేసేవాడిని ఎవరు ఇష్టపడరు. ఆనాటి యూదులు ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే అన్యాయము అక్రమం చేస్తారు. వీళ్ళు రోమా ప్రభుత్వం రూపాయి పన్ను విధిస్తే రూపాయి పావలా వసూలు చేసి పావలా మీద దాచుకొని రూపాయి ప్రభుత్వానికి కట్టే మనస్తత్వాలు కలిగిన వారు సుంకర్లు అంటే. అందుకే సుంకర్లని పాపులు వేయించారు ఆనాటి యూదులు. వారితో యేసుప్రభువు వారు ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే జక్కయ్యని కూడా అలాగే పిలిచి నీ ఇంట నేను ఉండాలి అని అన్నప్పుడు జక్కయ్యకి కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను అందరి దృష్టిలో పాపుని కదా, నన్ను ఎవరు ఇష్టపడ్డు కదా, నన్ను ఎవరు ప్రేమించాడు కదా, అలాంటిది యేసుప్రభువు వారు నన్ను పిలుస్తున్నాడు ఏంటి, నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నన్ను ఎవరు ఇంత గౌరవంగా పిలవరే అని అనుకున్నాడు. అయితే యేసుప్రభువు వారిని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసుప్రభువు వారు చెప్పిన మాటలను విని జక్కయ్య మధ్యలో జనసమూహం అందరి మధ్యలో విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు అందరూ తింటుండగా మధ్యలో లేచి జక్కయ్య ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, పన్ను వసూలు చేశానో వారికి తిరిగి 2 ఇంతలు 4 ఇంతలు చెల్లించేస్తాను అన్నాడు. అంటే మీరు గమనించాలి, ఇక్కడ ధనవంతుడైనటువంటి జక్కయ్య ధనాపేక్ష పోయింది. అందుకే తన మనస్సు మారి జక్కయ్య ఏం చెప్తున్నాడు అంటే, కన్ఫెస్ చేస్తున్నాడు యేసుప్రభువు వారి ముందు, ఐ హావ్ టు చేంజ్ మై లైఫ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వాక్యానుసారంగా నా జీవితం మార్చుకుంటానని యేసుప్రభువు వారి మాటలను బట్టి తను నిర్ణయించుకున్నాడు, తీర్మానించుకున్నాడు. అందుకే లేచి ధైర్యంగా చెప్తున్నాడు. ఏమనంటే, నేను నా ఆస్తిని పేదలకు ఇస్తాను, సగం పేదలకు ఇచ్చేస్తాను. మీరు గమనించండి, ఇదే యేసుప్రభువు దగ్గరికి ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు వస్తాడు. వచ్చి, ప్రభువా, వాళ్ళు కూడా నేను పరలోకం స్వతంత్రించుకోవాలంటే, పరలోకం వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని అడిగితే యేసుప్రభువు అంటాడు, నువ్వు ధర్మశాస్త్రం అంతటిని పాటించాలి అన్నప్పుడు, ధర్మశాస్త్రం అంతా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి వాక్యం చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఎన్నో ఏళ్ళ నుంచి, ఎప్పటి నుంచో వాక్యం వింటున్న వారే మీరందరూ. మీరు కూడా ధనవంతులైన యవనస్తుల పరిస్థితిలో ఉన్నారు. యవనస్తులు అంటాడు, నేను చిన్నప్పటి నుంచి వాక్యం ఎదిగిన వాడినే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాక్యం ఎదిగిన వారే. అప్పుడు యేసుప్రభువు అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటది? నీకొకటి కొదువుగా ఉంది. అది ఏంటంటే, నువ్వు నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని యేసుప్రభువు చెప్తాడు. అప్పటి వరకు యేసుప్రభువు చెప్పిన మాటలు చాలా చక్కగా వినసొంపుగా ఉన్నాయి. ఈ ఒక్క మాట నచ్చలేదు ధనవంతుడికి. ఎందుకు? ఆస్తి అమ్మంటాడేంటి? ఆస్తి పోతే ఎలాగా? నాకున్న విలువేది, గౌరవం ఏది, తినటానికి ఏది? సమస్తము పోయిందంటే నాకు ఆస్తి పోతే అంటే ఈ ధనవంతుడు, యవ్వనస్తుడైన ధనవంతుడికి దేని మీద ఆశ ఎక్కువ ఉందంటే ధనం మీద ఉండిపోయింది. అందుకే ధనాపేక్ష అంటే అది. అర్థమైందా? జక్కయ్య ఏమో తన ఆస్తిని ఆయన ఇచ్చేస్తానని చెప్పాడు. ఇక్కడ ఇవ్వమని యేసుప్రభువు చెప్పినా కూడా ధనవంతుడు ఇవ్వలేకపోతున్నాడంటే ధనాపేక్ష కలిగి ఉన్నాడు ధనవంతుడు. అందుకే వ్యసన పడి తెలిపాడు, నచ్చలేదు. నువ్వు ఆస్తి తప్ప ఏదైనా ఇస్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ నీకేది నీ బలహీనత అంటే అదే నీ బలహీనత. ధనాన్ని ప్రేమిస్తున్నావు, వస్తువులు ప్రేమిస్తున్నావు, విలువైన వాటిని ప్రేమిస్తున్నావు, మనుషులు ప్రేమించలేకపోతున్నావు. పేదలకు ఇవ్వమంటే పేదలకు ఇవ్వనంటాడు. జక్కయ్య పేదలకు ఇస్తాను ఒప్పుకున్నాడు. ఇద్దరికి వ్యత్యాసం. ఇద్దరు ధనవంతులే. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట దుర్లభం అంటే మీరంతా అది అసాధ్యం, ఇంచుమించు జరగని పని. ధనాపేక్ష కలిగిన వాడు పరలోకం వెళ్తాం. అందుకనే మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేదు. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో దానికి దేవునికి ఒకేసారి దాసులుగా ఉండాలి. అందుకే మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా అంటే, దేవుడిని ప్రేమిస్తున్నారంటే పేదవాడిని, పొరుగువాడిని, సహోదరుని కూడా ప్రేమించేవారిగా ఉండాలి. అంతేగాని దేవుడిని మాత్రం ప్రేమిస్తాం, మా పక్కోలంటే నాకు ఇష్టం లేదు, నా పొరుగువాడు అంటే నాకు ఇష్టం లేదు అని అంటే కుదరదు. పొరుగువాడిని కూడా ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి. యేసుప్రభువు ఇచ్చిన ఆజ్ఞల్లో ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు. నీ దేవుడిని నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ బలంతో నువ్వు ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు లేకపోతే క్రైస్తవ జీవితం సంపూర్ణం అవ్వదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మనం దేవుడి సంబంధులం అయితే దేవుడిని ప్రేమిస్తాం, దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు ప్రేమిస్తాం, దేవుడు చెప్పిన పొరుగువాడిని కూడా ప్రేమిస్తాం. అలా పొరుగువాడిని కూడా ప్రేమించే వారే దేవుని ఎదుట అర్హులు, యోగ్యులు, ధన్యులు.
అలా కాక నీ పొరుగువాడిని ద్వేషించుకుంటూ అబద్ధికుడుగా దేవుని ఎదుట నువ్వు బ్రతికినంత కాలము ఈ లోకంలో బ్రతుకు బాగుండొచ్చేమో కానీ దేవుని ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు ధనవంతుని వలె అగ్నిలో పారవేయబడతావు. ఆ రోజు ధనవంతుడు కాళ్ళ వేళ్ళపడి బ్రతిమాలుకుంటున్నాడు, అబ్రహామా నా తండ్రి. వాక్యం తెలిసినవాడు కాబట్టి అబ్రహాముని తండ్రి అని సంబోధిస్తూ అంటున్నాడు. నీ పక్కనున్న లాజరుని తన వేలు కొనను ముంచి నాకు ఒక చుక్క నీటిని దయచేయమని ప్రార్థించుకుంటాడు, మొరపెట్టుకుంటాడు. కానీ అబ్రహాం అంగీకరించట్లేదు. అబ్రహాం అంటున్నాడు, మీకు మాకు ఒక పెద్ద అగాధం ఉంది, అక్కడ వారు ఇక్కడికి రాకుండానట్లు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళకుండానట్లు పెద్ద అగాధము ఉంది. అంటే నువ్వు ఎన్నటికీ ఇంకా నువ్వు పరలోకం చేరలేవు. అటువంటి స్థితిలో నువ్వు పడకూడదు అనేది దేవుని యొక్క వాక్యం ఉద్దేశం. అందుకనే ఇప్పటి నుంచే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది మిమ్మల్ని. మరి గమనించండి, మీకున్న స్థితిని బట్టి గర్విస్తూ ఈ లోకంలో బ్రతికితే మాత్రం మరి మరణం తర్వాత నీ బ్రతుకు పరిస్థితి అన్ని కూడా మారిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు అంటున్నాడు ఆ ధనవంతుడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇలాగే నాలాగా నాశనం అయిపోకూడదని ఆ లాజరును పంపించైనా చెప్పించండి. అంటే అక్కడ మోషే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. ఈరోజు సువార్త నీ నోటి దాకా, నీ ఇంటి దాకా, నీ హృదయం దాకా, నీ గడప దాకా, నీ ఊరి దాకా అన్ని చోట్లకు సువార్త వస్తుంది. కానీ నువ్వు వినట్లేదు, నువ్వు అంగీకరించట్లేదు, గ్రహించలేకపోతున్నావు, నువ్వు తృణీకరిస్తున్నావు సువార్తని. అందుకని అంటాడు, ఒకడు మరణంలో నుంచి మోషే ప్రవక్తలు చెప్పినప్పుడు వినలేని నమ్మని వాడు ఒకడు మరణంలో నుంచి లేచి చెప్పినా నమ్మరంటాడు. అప్పుడు యేసు ప్రభువు మరణానికి గెలిచి లేచాడు, లోకానికి అంతటికీ చూపించాడు, లోకమంతటి సువార్తను వెదజల్లాడు. కానీ ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మినవాడు ధన్యుడు. కాబట్టి అట్టి ధన్యతలోకి నువ్వు వెళ్ళాలంటే లోకంలో ఉన్న వస్తువులను వాడుకుంటూ మనుషులను ప్రేమించు, దేవుడిని కూడా ప్రేమించు, దేవుని ఆజ్ఞను ప్రేమించు, దేవుని సమ్మతిగా జీవించు. అట్టి ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు తన పరిశుద్ధాత్మ ద్వారా దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం కల్పించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు, మీ తలంపులకు కావలియుడును గాక.